మీ అందరికీ తెలిసిన విషయం గత కొంతకాలంగా మిర్యాలగూడ ఏరియాలో పర్టికులర్గా అటు మనకి బాడలో ఉన్న దామరచర్ల వాడపల్లి మిర్యాలగూడ టౌన్లో గంజాయి వాడకం బాగా పెరిగిందనేటటువంటి సమాచారం అందరికీ ఉంది. ఈ సమాచారం మేరకు గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వీటికి సంబంధించిన గంజాయి సరఫరా మరియు కన్జంప్షన్ వీటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాడపల్లి ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఈ దామరచర్ల మండలం రైల్వే బ్రిడ్జ్ దగ్గరలో ఒక రహస్య ప్రదేశంలో ఈ దాచేపల్లి పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి ఈ తిరుపతి నారాయణ తర్వాత కోడి నాయుడు వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్న యువకులకి గంజాయి సప్లై చేయడానికి కూడా ఈ గంజాయి సప్లై తీసుకోవడానికి వెళ్ళిన 10 మంది ప్లస్ ఇద్దరు అందరినీ ఒక 12 మందిని ఈరోజు మన వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 6 కిలోల గాంజా, తర్వాత ఒక 46,000 రూపాయల క్యాష్, ఈ ఫిల్టర్స్ ఏదైతే గాంజా తాగడానికి ఉపయోగించేటువంటి అనేక ఫిల్టర్స్, ఒక 12 సెల్ ఫోన్స్, 3 బైక్లు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఈ దాచేపల్లికి చెందినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు, ఈ తిరుపతి నారాయణ తర్వాత పోలే నాయుడు ఇద్దరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ తోటి విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గాంజా తీసుకొని వచ్చి కొత్తలో ఇక్కడ ఉన్నటువంటి యువకులకి తర్వాత దామరచర్ల బాడల్లో ఉన్నటువంటి వాళ్ళకి గాంజాయి తాగడం అలవాటు చేయించారు. ఆ తర్వాత వీళ్ళని పెగ్గర్స్గా మార్చారు. వీళ్ళకి 1/2 కిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును బట్టి 1/2 కిలో 1/4 కిలో వాళ్ళకి ఇచ్చి దాన్ని 30 గ్రామ్స్గా ఈ ఏరియాలో అనేక మందికి అమ్మటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ముఖ్య నిందితుల్ని ఒక 2-3 డేస్లో వీళ్ళని కోర్టుకు పంపించిన తర్వాత కస్టడీకి తీసుకొని ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలు సప్లై చేసేవాళ్ళు ఎవరు అనేది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. సో ఈ మిర్యాలగూడ పట్టణ యువకుల తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పిల్లలకు సంబంధించి ఈరోజు ఇది జరిగిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏమంటారు అంటే, పక్క వాళ్ళు చెడగొట్టున్నారు సార్, దోస్తులు చెడగొట్టున్నారు సార్. దీని అర్థం ఏంటంటే వీళ్ళకి తెలుసు పిల్లలు తప్పుదారిలో ఉన్నారని వీళ్ళకి తెలుసు, అయినా వీళ్ళు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వటం లేదు. దానివల్ల పిల్లలు పూర్తి స్థాయిలో చనిపోయే అవకాశం ఉంది. సో కొంతమంది మన సమాజం శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, అజ్ఞాత వ్యక్తులు కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు ఈ అరెస్ట్ మనం చేయటం జరిగింది. దీని ద్వారా మరికొన్ని అరెస్టులు కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. అందరికీ కూడా మేము సీరియస్గా డిపార్ట్మెంట్ తరఫున సీరియస్గా వాన్ చేస్తూ ఉన్నాం. గాంజాయి తీసుకొచ్చినా, అమ్మినా, దాన్ని కన్జ్యూమ్ చేసినా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. అట్లే ప్రజలకు కూడా విజ్ఞప్తి, మీరు ఇచ్చినటువంటి సమాచారం, మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. దయచేసి మీ అందరూ కూడా మాకు గంజాయి అరికట్టడంలో సహకరించాలి.